రిజర్వేషన్లు ఎత్తేసేందుకు మోదీ 400 సీట్ల డ్రామా, కేసీఆర్ది కొంగజపం, జనం మోసపోవద్దన్న సీఎం రేవంత్. అహంకార కేసీఆర్ పాలనను జనం అంతం చేశారన్న సీతక్క, రుణమాఫీపై మాట తప్పేది లేదన్న పొన్నం. ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో కాంగ్రెస్ సర్టిఫికెట్ అక్కర్లేదు, అందరి అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్రలు, మాటలతోనే మోదీ 10 ఏళ్లు పాలన చేశారన్న కేటీఆర్. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదు, అవసరమైనంత కాలం ఉండాలన్న మోహన్ భాగవత్. రాష్ట్రానికి ఇవాళ రేపు వడగాల్పుల అలర్ట్, 45 డిగ్రీలకు పైనే నమోదవుతున్న టెంపరేచర్స్. కాంగ్రెస్ వస్తే శాంతి భద్రతలకు విఘాతమన్న మోదీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు మార్చేది లేదన్న అమిత్ షా. తెలంగాణ సంపదను బీఆర్ఎస్ ఉన్నోళ్లకు దోచిపెట్టింది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని నిరూపించామన్న రాహుల్. పాక్ డ్రగ్స్ ముఠాను పట్టుకున్న నార్కోటిక్ టీం, 600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, 14 మంది అరెస్ట్. ఐపీఎల్లో గుజరాత్ పై బెంగళూరు గ్రాండ్ విక్టరీ, చెన్నై, హైదరాబాద్ మధ్య టఫ్ ఫైట్. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు నేషనల్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదన్నారు. విపక్షాలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం ఎన్డీఏ సర్కారుకు లేదన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంటే అక్కడ అల్లర్లు జరుగుతాయని ఆరోపించారు. కర్ణాటకలోని కేఫ్లో బాంబు పేలితే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ అని ప్రకటించిందన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. ఇండియా కూటమి ఓట్ల కోసం కులాల మధ్య విద్వేషం పెంచుతుందన్నారు. సుల్తాన్లు, నవాబుల పాలనతో కర్ణాటక చరిత్ర మసకబారిందన్నారు మోదీ. రాజా మహారాజాओं को गालियां दे रहे हो, उनको अपमानित करते हो. कांग्रेस को औरंगजेब के अत्याचार याद नहीं आते, जिसने हमारे सैकड़ों मंदिरों को तोड़ा, अपवित्र किया. कांग्रेस तो औरंगजेब का गुणगान करने वाली पार्टियों के साथ खुशी से गठबंधन करती है. దేశంలో రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రాజ్యాంగం ప్రకారం ఉన్న రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ మొదటి నుండి సమర్థిస్తుందని చెప్పారు. హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు కావాలని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మోహన్ భగవత్. संघ वाले बाहर से तो बात ही अच्छे करेंगे, अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते. अभी एकदम असत्य बात है, गलत बात है. जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए. బీజేపీపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎన్డీఏ కూటమి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనడంలో నిజం లేదన్నారు. ఇండియా కూటమిలో బంధుప్రీతికి అధిక ప్రాధాన్యత అని విమర్శించారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు షా. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్నారు అమిత్ షా. और मित्रों, ये राहुल बाबा अभी अभी पिछड़ा वर्ग के नाम पर झूठ फैला रहे हैं. वो कह रहे हैं कि भाजपा को 400 सीटें दी तो भाजपा आरक्षण हटा देंगे. ये राहुल बाबा में समझ नहीं है भैया. आरक्षण हटाने के लिए पूर्ण बहुमत 2 टर्म से भाजपा के पास है, नरेंद्र मोदी के पास है. 10 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కాషాయ నేతలు. 400 ఎంపీ సీట్లు ఇస్తే దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతామంటున్నారు బీజేపీ నాయకులు.
10 ఏళ్ల మోదీ పాలనలో ధనవంతులే బాగుపడ్డారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అదుపు చేయడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని చెప్పారు. బీజేపీ తెచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సంపదను బీఆర్ఎస్ సర్కార్ ధనవంతులకు దోచిపెట్టిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీలను తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. ఒడిశా, డామన్ అండ్ డయ్యూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మోదీ పాలనలో కొంతమంది వ్యాపారులే బాగుపడ్డారన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ और बीआरएस एक हैं और अगर विपक्ष का कोई काम कर रहा है तो कांग्रेस पार्टी कर रही है, जिसने तेलंगाना की गरीब जनता को डायरेक्ट सीधा बैंक अकाउंट में पैसा दिया। उन्होंने बीआरएस के नेता ने पूरा का पूरा फायदा चुने हुए लोगों को किया। जितना पैसा बीआरएस ने तेलंगाना के अमीर लोगों को दिया, उतना पैसा कांग्रेस पार्टी తెలంగాణ के गरीब लोगों को देने जा रही है. కరువు సాయం కోసం రోడ్డెక్కారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాతో కలిసి ప్లకార్డులు, నీటి చెంబులతో నిరసన తెలిపారు. కొన్ని రోజులుగా బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. మోదీ సర్కార్ వెంటనే కరువు సాయం అందించాలని డిమాండ్ చేశారు. ಕರ್ನಾಟಕದ ರೈತರಿಗೆ ಅನ್ಯಾಯ ಮಾಡುತ್ತಿರುವ ಬಿಜೆಪಿಗೆ మోదీ పాలనలో ధనికులు, పేదల మధ్య అంతరం పెరిగిందన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. టెక్నాలజీ అందరికీ సమానంగా అందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు అఖిలేష్. అమెరికా లాంటి దేశాలు సైతం పేదలకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు పేదల జీవితాలను బాగు చేసేలా ఉండాలన్నారు. యూపీలో కూటమి అధికారంలోకి వస్తే ఫ్రీగా ల్యాప్టాప్, डाटा అందిస్తామన్నారు అఖిలేష్ యాదవ్. हमारे लोगों की जो जरूरत है उसके लिए अगर हमें जिस तरीके से संपन्न लोग बाजार से पौष्टिक आटा खरीद करके अपने घर परिवार के लोगों का स्वास्थ्य बेहतर रखते हैं, वही पौष्टिक आटा के साथ साथ डाटा फ्री दिलाने का काम भी हम लोग करेंगे. बीजेपी ने नकल करके जो हमारा इतना बड़ा लैपटॉप था उसको इतना छोटा कर दिया, कुछ फोन दे दिया, स्मार्टफोन, और इतना घटिया दिया है कि चलाते रहो तो चलता ही नहीं है. ఇక ఇండియా కూటమిపై బీజేపీ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. మోదీ గ్యాంగ్ ఎన్ని కుట్రలు చేసినా కూటమి విజయాన్ని ఆపలేరన్నారు హస్తం లీడర్లు. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 3వ విజయాన్ని అందుకుంది. ఇవాళ గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది బెంగళూరు టీం. బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ సెంచరీ చేయగా విరాట్ కోహ్లీ 70 పరుగులతో విజయాన్ని అందించారు. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్స్ లో సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్.